ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము మనము తీగ ద్రాక్షవల్లికి అంటు కట్టబడినప్పుడే ఆ తీగ ఫలిస్తుంటుంది కదా. మనము దేవునికి అంటు కట్టబడి ఎలా ఫలించాలి? మనము దేవునికి అంటు కట్టబడినప్పుడు మనము ఏ రీతిగా సరిచేయబడతాం, ఏ రీతిగా మనము శుద్ధీకరించబడతాము, పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతాం. మనము చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, ఆత్మానుసారంగా లేకపోతే ఆత్మీయ జీవితంలో సరి అయిన జీవితాన్ని జీవించాలి అని ప్రతి ఒక్కరం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ మందిరంలో ఉన్నప్పుడు అనుకుంటాము, బయటికి వెళ్ళిన తర్వాత మరలా పడిపోతూ ఉంటాం, మరలా లోకంలో కలిసిపోతూ ఉంటాం. అంటే ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలని మనము తీర్మానము చేసుకున్న మనము మరలా కొన్ని సందర్భాల్లో పడిపోతూ ఉంటాం. అంటే ఉదాహరణకు మనము దేవుని వాగ్దానము తెలుసు, దేవుని వాక్యము తెలుసు, దేవుని సత్యము తెలుసు, కానీ ఏదైనా బలహీనత రాగానే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు కానీ అని అనుకుంటూ ఉంటాం. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు కానీ ఎందుకో నాకు స్వస్థత రావడం లేదు అని మనకు, లేకపోతే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, కానీ ఎప్పుడైతే ఈ కానీ అని వస్తుంటుందో అది మనల్ని ఒక నెగిటివ్ థాట్స్లోనికి తీసుకెళ్తుంటుంది. అంటే ఆ నెగిటివ్ థాట్స్ని మనం క్యాన్సల్ చేయలేకపోతుంటాం. అంటే ఆ నెగిటివ్ థాట్స్ రాకుండా మనము తన ఆత్మానుసారమైన జీవితాన్ని మనము జీవించలేకపోతుంటున్నాం. అంటే పాజిటివ్ అంటే దేవునిపై విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండలేకపోతుంటాము అనేక సందర్భాల్లో కదా. దేవుని వాగ్దానం తెలుసు, దేవుని వాక్యము తెలుసు, దేవుడు స్వస్థపరుస్తాడని తెలుసు, దేవుడు రక్షిస్తాడని తెలుసు, అన్నీ తెలుసు, కానీ మనము ఉపవాసం ఉంటాము, ఉపవాసం ఉండి బలాన్ని పొందుకుంటాం, శక్తి పొందుకుంటాం, ఉపవాసం అయిపోయినాక మరలా మొదటి స్థితికి వస్తూ ఉంటాం, మరలా పడిపోయిన స్థితిలోనికి వెళ్తూ ఉంటాం. అంటే మన మనస్సును, మన ఆలోచన తలంపులను మనము కంట్రోల్ చేసుకోలేక అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ని మనము మన మనసులోకి అలౌట్ చేస్తుంటాం, మన మనసులోకి అనుమతిస్తూ ఉంటాం. అంటే మనము యేసుక్రీస్తు ప్రభువుని మనం గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ లాజరు ఏమైపోయి ఉంటున్నాడు, లాజరు అక్కడ మరణించినట్లుగా మనము చూస్తుంటున్నాం. అయితే అక్కడికి యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి తన నోటి నుంచి ఏం పలుకుచుంటున్నాడు, అక్కడ లాజరు నిద్రిస్తున్నాడు అని అక్కడ యేసుక్రీస్తు ప్రభు నుంచి ఆ పాజిటివ్ వర్డ్ అంటే నెగిటివ్ రాకుండా, మరి మరణాన్ని తన నోటి ద్వారా పలకకుండా జీవాన్ని పలుకుతున్నట్లుగా 11వ వచనములో చూస్తూ ఉంటున్నాం. అంటే నిద్రిస్తున్నాడు, లాజరు నిద్రపోచుంటున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు తన నోటి ద్వారా పలికినట్లుగా మనము చూస్తుంటున్నాం. కానీ మరి అక్కడ పరిస్థితులను బట్టి 12వ వచనములో లాజరు మరణించెను అని అక్కడ పలికినట్లుగా మనము చూస్తుంటున్నాం. అంటే ఆ లాజరు మరణించెననే పదాన్ని తన నోటి ద్వారా అక్కడ పలకాల్సి వచ్చిన సమయం వచ్చినట్లుగా మరి పలికినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క నోటి నుంచి మరి మరణం అనే మాట రాలేదు అని మనం గమనిస్తుంటున్నాం. ఎప్పుడు కూడా జీవాన్ని విడుదల చేసేవాడు, ఎప్పుడు కూడా జీవాన్ని మాట్లాడేవాడు మరి ప్రభువు అక్కడ లాజరు మరణించెను అని అక్కడ పలికినట్లుగా మనము చూస్తుంటున్నాం. అంటే ఈరోజు మనము దేవుని ఆ యొక్క ద్రాక్షవల్లికి మనం అంటు కట్టబడి ఫలించాలంటే, లేకపోతే ద్రాక్షవల్లికి మనము అంటు కట్టబడిన జీవితాన్ని మనం జీవిస్తుంటున్నప్పుడు ఏ రీతిగా మనం ఫలిస్తాము, ఏ రీతిగా అభివృద్ధి చెందుతాం, ఏ రీతిగా పరిశుద్ధులుగా తీర్చబడతాం, ఏ రీతిగా నీతిమంతులుగా మనం జీవించగలుగుతాం. నేను ద్రాక్షవల్లిని అని యేసుక్రీస్తు ప్రభువు
మనతో మాట్లాడుచుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము తీయండి. ఆ 15వ అధ్యాయంలో మనము వచనము వెంబడి వచనాన్ని ఈరోజు మనము ధ్యానించనయించినాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చాలండి. మొదటి వచనంలో మనం ఏమి గమనిస్తున్నామో, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు కదా. మనము ఆయన నిజమైన దేవుడు, మనము ఆయనలో ఫలించాలంటే, మనము ఆయనలో స్వస్థత పొందుకోవాలంటే, మనము ఆయనలో ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో మనము అంటుకట్టబడి ఉండాలి. మనము ఆయనతో మనము అంటుకట్టబడి ఉన్నప్పుడు మనము నిత్యము కూడా పచ్చని ఫలించే తీగ వలె, మనము పచ్చని ద్రాక్షవల్లి వలె మన కుటుంబము, మన వ్యక్తిగతమైన జీవితము కూడా ఫలిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం కదా. మరి అక్కడ మొదటి వచనం అయిపోయినాక రెండవ వచనములో మనం గమనిస్తే అక్కడ అద్భుతమైన సత్యము మనకు కనపడుచుంటున్న. రెండవ వచనములో ఏమంటున్నాడు? రెండవ వచనాన్ని చదువుదాం. రెండవ వచనములో మనం గమనిస్తే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయునని వ్రాయబడింది కదా. రెండవ వచనములో మొదటి లైన్లో మనం గమనిస్తే, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటున్నాడు. అక్కడ మనకు ఆ మాట తర్వాత ఏమని రాసి ఉంటున్నాడు? అక్కడ కామ ఉంటుంది. ఆ లైన్లో మనం జాగ్రత్తగా గమనిస్తే, నాలో ఫలించని ప్రతి తీగను నేను పారవేస్తాను, కానీ నాలో ఫలించే ప్రతి తీగను ఆయన ఏం చేస్తానంటున్నాడు? కామ ఉంటుంది అక్కడ, దాని పక్కన. అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఫలించు ప్రతి తీగే, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలండి. ఫలించే ప్రతి తీగ ఏం కావాలని ఆశిస్తున్నాడు దేవుడు? మరింతగా ఫలించాలని. ఫలించే ప్రతి తీగ మరింతగా ఫలించాలని, మరింతగా ఫలించకుండా అడ్డుపడుచుంటున్న ప్రతి విధమైన వాటిని ఆయన తొలగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, లేకపోతే దేవుని శక్తిని పొందుకొని, జీవాన్ని పొందుకొని, పరిశుద్ధతను పొందుకొని, నీతిని పొందుకొని నువ్వు ఫలించే జీవితాన్ని నువ్వు ఫలిస్తుంటే, దేవుడు నిన్ను ఇంకా అధికమైన ఫలాల్లోకి ఫలించే రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి ఆయన తన కృపను చూపిస్తున్నాడు అక్కడ కదా. ఫలించే ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించినట్లుగా, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను, నీ జీవితంలో ఏదైనా పనికి రాకుండా ఉండదేమో, నీ జీవితం ఆత్మీయమైన జీవితంలో పనికి రాకుండా ఏమున్నదో అవన్నీ తీసివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనతో నువ్వు అంటుకట్టబడి జీవిస్తూ ఉంటావో, నిన్ను ఫలిస్తుంటున్న నీ కుటుంబాన్ని, ఫలభరితంగా ఉన్న నీ జీవితాన్ని ఇంకా ఎక్కువగా ఫలించేటట్లుగా దేవుడు చేస్తానంటున్నాడు. నువ్వు ఎక్కువగా ఫలించకుండా అడ్డుపడుచుంటున్న ప్రతి శోధనను తొలగించి, ప్రతి బలహీనతను తొలగించి మరి ఎక్కువగా ఫలించేటట్లుగా ఆయన మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తుంటున్నాడు ఈరోజు. అంటే నువ్వు ఆత్మానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తుంటున్నప్పుడు నీ జీవితము ఫలించకుండా ఏదేది అడ్డుపడుచుంటుందో అది నువ్వు తొలగించుకోవాలంటే నువ్వు దేవుని చేత అంటుకట్టబడి ఉండాలి. అంటే దేవుని ఎదుట, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు అని మన ప్రార్థన చేస్తుంటాం కదా. కేవలం నన్ను క్షమించు అని ఒక్క మాటను ప్రార్థన చేస్తే సరిపోదు. నీలో ఏమేమి ఉన్నాయో, నువ్వు ఫలించకుండా ఏమేమి అడ్డుగా ఉన్నాయో, నువ్వు ఫలభరితమైన జీవితాన్ని జీవించకుండా ఏమేమి నెగిటివ్ ఆలోచన తలంపులు ఏవి నీ జీవితంలో ఉన్నాయో అవన్నిటి నుంచి నా నుండి దూరము చేయి, వాటి నుంచి నిన్ను తప్పించుకోవడానికి నాకు సహాయము చేయి అని మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే మన వ్యక్తిగతమైన జీవితము మనకు దేవునికి తప్ప పక్కోడికి తెలియదు కదా. నీ మనసులో నెగిటివ్ ఆలోచనలు ఏమున్నాయేమో, దేవుని వాగ్దానంపై, వాక్యంపై నువ్వు విశ్వాసము చూపిస్తున్నావు, కానీ వాక్యంపై నిలబడకుండా నీకు నెగిటివ్ ఆలోచనలు కలుగచేస్తుందేమో అపవాది.
అంటే నీకు అవిశ్వాసము కలిగించే మాటలు నీకు వినపడుతున్నాయేమో, వాటి నుంచి నన్ను దూరపరచము. ఆ ఆలోచనలు రాకుండా, ఆ తలంపులు రాకుండా నువ్వు నాకు సహాయము చేయి. నేను జీవిస్తుంటున్న జీవన విధానము, నేను జీవిస్తుంటున్న జీవితము గాడి తప్పుతున్నదేమో. కొన్ని మనం కంట్రోల్ చేసుకోలేక మిస్టేక్స్ చేస్తుంటాం కదా. వాటి నుంచి దూరము కావాలని, అవి నీ నుంచి విడిపోవాలని, అవి నీ నుంచి తొలగింపబడాలని నువ్వు ఆశపడుచుంటున్నట్లయితే, నువ్వు ఆయన చేత ఎప్పుడైతే అంటు కట్టబడతావో, నీలో నువ్వు ఫలించుటకు అడ్డుగా ఉన్న ప్రతి విధమైన వాటిని ఆయన తొలగిస్తానంటున్నాడు. చాలామంది నన్ను క్షమించు ప్రభు అని ఒక మాట చెప్పేసి ఊరుకుంటాం కదా. మనలో ఎన్ని నెగిటివ్ ఉన్నాయి, ఎన్నో చెడు ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో చెడు తలంపులు ఉన్నాయి, ఎన్నో చెడు నడవడిక ఉన్నది. మనం దేవుని మందిరములు దేవుని ఎదుట యథార్థంగా కనపడుతున్నట్లే కనపడుచుంటూ ఉంటాం కదా. కానీ బయటికి వెళ్ళగానే మళ్ళా పాత జీవితమే, మళ్ళా పాపపు జీవితమే, మళ్ళా పాపపు అలవాట్లే, మళ్ళా పాపం మీదనే ఆధారపడి బ్రతికే కుటుంబాలు ఎన్నో మనకు కనపడుతుంటాయి. అంటే ఈ పాపం చేయకపోతే నా కుటుంబం పోషింపబడలేదు, లేకపోతే ఈ పాపం పని చేయకపోతే నేను బ్రతకలేనేమో అని మళ్ళా నీ మనసులోకి చెడు ఆలోచనలు, చెడు తలంపులు నీకు కలుగుతున్నాయేమో. అంటే ఈ వ్యసనం నుంచి, మందిరములో ఉన్నప్పుడు ఈ తాగుడనే వ్యసనం నుంచి నేను బయటపడాలని నువ్వు అనుకుంటూ ఉంటావు. బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు తాగకపోతే నీ శరీరం సహకరించడం లేదేమో, లేకపోతే నువ్వు తాగకపోతే నీ స్నేహితులు నిన్ను బలవంత పెడుతురేమో. నువ్వు వాటి నుంచి బయటపడాలని నీ మనసులో ఆలోచన ఉన్నప్పుడు, నువ్వు దేవుని చేత అంటు కట్టబడినప్పుడు ఇమ్మీడియట్లీ నీకు ఏది విరోధంగా ఉన్నదో, ఏది విరోధంగా చెడు ఆలోచన ఉన్నదో, నీకు విరోధంగా ఏ చెడు తలంపు నీ మనసులోనికి వస్తుందో అవన్నీ కూడా ఆయన తొలగించి నిన్ను అధికమైన ఫలభరితమైన జీవితంలోనికి ఆయన నడిపిస్తానంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు అంటు కట్టబడి ఉంటావో, నువ్వు ఆయనతో అంటు కట్టబడిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావో, నిన్ను అధికమైన జీవితంలోనికి నిన్ను నడిపిస్తుంటాడు. ఆ ఫలింపకుండా అడ్డుగా ఉన్న ప్రతి తీగలను, ప్రతి ఆలోచనలు ఆయన తొలగిస్తానంటున్నాడు. క్రైస్తవ జీవితము దేవునిపై ఆధారపడి, దేవునితో సంబంధంపై ఆధారపడి ఉంది, దేవునితో సావాసంపై ఆధారపడి ఉంది తప్ప మన పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి లేదు, మన నటన జీవితం మీద ఆధారపడి లేదు. క్రైస్తవ జీవితం, నటుల జీవితం ఏ విధంగా ఉంటుంది? నటించే జీవితము. సినిమా నటులు ఉంటారు కదా, వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది వారి జీవితం. వాళ్ళు సరిగా పెర్ఫార్మెన్స్ చేయకపోతే ఇంకొకసారి అవకాశం రాదు కదా. అంటే వాళ్ళ నటన మీద వాళ్ళ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. క్రైస్తవ జీవితం నటన మీద ఆధారపడి ఉండదు, రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. క్రీస్తుతో నీ సావాసం ఏ రీతిగా ఉంది, క్రీస్తుతో నీ సంబంధం ఏ రీతిగా ఉందో దాని మీద క్రైస్తవ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవునితో సంబంధము కలిగి ఉన్నావా? నువ్వు దేవునితో అంటుకట్టబడి ఉన్నావా? నువ్వు దేవునితో సావాసము చేస్తూ ఉంటున్నావా? దేవునికి నీకు ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నది? తండ్రి కొడుకుల, తండ్రి బిడ్డల సంబంధము కలిగి నువ్వు జీవిస్తుంటున్నావా? లేకపోతే దేవునికి నీకు ఏ సంబంధము లేకుండా కేవలము మందిరానికి వచ్చినంత మాత్రాన, క్రైస్తవుడిగా పిలువబడుచుంటున్నంత మాత్రాన నువ్వు దేవుని యొద్ద నుంచి నువ్వు పాలించలేవు. అందుకనే అక్కడ ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాలో ఎవరైతే అంటు కట్టబడతారో వారిని ఫలింప చేస్తాను. ఎవరైతే చేస్తుంటున్నారో, ఎవరైతే ఫలించిన కుటుంబాలు కనపడుతున్నాయో వారిని ఇంకా ఏం చేస్తాడంట ఆయన? ఇంకేం చేస్తాడంటే 2వ వచనంలో సెకండ్ లైన్ లో ఏముంది? ఫలించే ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయి. చాలండి. ఫలించే ప్రతి తీగ, ఫలించే ప్రతి కుటుంబము మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని ప్రతి ఆలోచనలను, పనికిరాని ప్రతి తీగలను, పనికిరాని ప్రతి శోధనను, పనికిరాని ప్రతి బలహీనతలను, ప్రతి బంధకాలను ఆయన తొలగించి నిన్ను మరి ఎక్కువగా ఫలించేటట్లుగా ఆయన చేస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు ఆయనతో అంటు కట్టబడి ఉన్నావా? నీ జీవితము ఏ రీతిగా ఉన్నది? ఆయనతో సంబంధము కలిగిన జీవితం ఉందా? ఆయనతో సావాసము కలిగిన జీవితం ఉన్నదా?
లేకపోతే నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తుంటున్నామా? మందిరములో ఉన్నప్పుడు ఒక జీవితము, మందిరము వెలుపల ఒక జీవితము, సేవకుల ఎదురుగుండా ఒక జీవితము, సేవకులు కనుమరుగైనప్పుడు ఇంకొక జీవితము. ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నాం? మన హృదయానికి ఏదైనా ముసుగు వేసుకొని దేవుని ఎదుట మనం కనపడుచుంటున్నామా? లేకపోతే యథార్థ హృదయముతో, యథార్థ మనసుతో మనం ఆయన ఎదుట మనం కనపడుచుంటున్నామా? మన క్రైస్తవ జీవితము ఆయనతో సంబంధం మీద, సావాసం మీద ఆధారపడి ఉంటున్నది. మన పెర్ఫార్మెన్స్ మీద కాదు, మన నటన జీవితం మీద కాదు, మన ఆచార జీవితం మీద లేదు. క్రైస్తవ జీవితం దీని మీద ఆధారపడింది. ఆయనతో రిలేషన్షిప్, ఆయనతో అంటూ కట్టబడినప్పుడే నువ్వు ఫలిస్తావు. ఫలించే ప్రతి తీగనైనా మరి ఎక్కువగా ఫలించే దేవుడు. నిన్ను విడిచిపెట్టి దేవుడు కాదు, నిన్ను మరిచిపోయే దేవుడు కాదు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు దేవుళ్ళు ఫలిస్తుంటున్నావేమో ఈరోజు, మరి ఎక్కువగా నిన్ను ఫలింప చేస్తుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు మరి ఎక్కువగా నువ్వు ఫలించకుండా ఏది అడ్డుపడుచుంటుందో, ఏది అడ్డుగా ఉందో, ఏది ఆటంకంగా ఉందో ఆ తీగలన్నీ కూడా ఆయన తీసి పారవేస్తానంటున్నాడు. మన జీవితంలో, వ్యక్తిగతమైన జీవితంలో మనకు అర్థమవుతుంది. నేను దేవునితో సంబంధం లేకుండా, నేను దేవునితో సావాసము లేకుండా నాకు ఏది అడ్డుగా ఉందో, నాకు ఆలోచనలు, నెగిటివ్ తలంపులు ఏది అడ్డుపడుచుంటున్నాయో, దేవునితో ప్రార్థనలో గడపకుండా, దేవునితో సంబంధము కలిగి జీవించకుండా నాకు ఏది అడ్డుగా ఉందో అది నా నుండి తొలగించు ప్రభువా, ఆ చెడు నా నుండి తొలగించు ప్రభువా, ఆ పాపము నా నుంచి తొలగించు ప్రభువా అని నువ్వు దేవుని ఎదుట కనబడగలుగుచుంటున్నావా? దేవుని ఎదుట నీ హృదయాన్ని కనపరుచుకోగలుగుచుంటున్నావా? మనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. నువ్వు ఫలించే వారిగా ఉన్నావా, లేకపోతే పనికిరాని వారిగా ఉంటున్నావా? పనికిరాని తీగను ఆయన తీసి పారేస్తానంటున్నాడు. నువ్వు క్రైస్తవుడని ఇంటి ముందు బోర్డు పెట్టుకుంటే సరిపోదు. నువ్వు ఆయన చేత అంటు కట్టబడినప్పుడే నువ్వు దేవుని చేత నువ్వు ఫలిస్తావు. నువ్వు ఫలించిన నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తానంటున్నాడు. ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఒక వారము, ఒక నెల అంటి కట్టబడి ఇక మిగతా 3 నెలలు దేవునికి నువ్వు దూరంగా ఉంటే నువ్వు ఫలించలేవు. ఎండిపోయిన బ్రతుకులు, ఎండిపోయిన జీవితాలు, ఎండిపోయిన బ్రతుకులు బ్రతుకుతుంటాము. ఈరోజు ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నాం? దేవునికి, ఆ తీగకు, ద్రాక్షవల్లికి మనము అంటు కట్టబడిన జీవితాన్ని మనం జీవిస్తుంటున్నామా, లేకపోతే పారవేయబడే గుంపులో మనం ఉంటున్నామా? ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తుంటున్నామో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. 3వ వచనం మాత్రం చదవండి. కేవలము 3వ వచనాన్ని చదవండి ఒకసారి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఏ మాటను బట్టి? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మనము పవిత్రులు, పరిశుద్ధులుగా మనము రూపాంతరపరచబడాలంటే, మనల్ని మనము సరి చేసుకొని నీతిమంతులుగా మనం జీవించాలంటే ఆయన మాటలు మనం వినాలి కదా. నేను ఇప్పుడు చెప్పే మాటల చేత మీరు పవిత్రులుగా చేయబడినారు. ఇంకేదో పెర్ఫార్మెన్స్ని చూసి ఆయన మనల్ని పవిత్రులుగా చేయలేదు కదా. మన నటన జీవితాన్ని చూసి ఆయన పవిత్రులుగా చేయలేదు. లేకపోతే మనం ఇచ్చే మన స్తోమతను బట్టి, మనం చేసే ఇంకేదో మంచి పనులను బట్టి ఆయన మనల్ని పవిత్రులుగా చేయలేదు. ఆయన మాటను విడుదల చేసి, ఆయన తన వాక్కును విడుదల చేసి ఆయన మనల్ని బాగు చేస్తున్నాడు. మన బ్రతుకులను బాగు చేస్తుంటున్నాడు. మన జీవితాలని బాగు చేస్తుంటున్నాడు. మన శరీరాలని, మన హృదయాన్ని ఆయన పవిత్రంగా చేస్తుంటున్నాడు. ఈరోజు నువ్వు ఆయన మాటను వినగలుగుచుంటున్నావా? దేవుని మాటను బట్టి నువ్వు పవిత్రులుగా చేయబడినప్పుడు, దేవుని మాటలను బట్టి నీ హృదయం రూపాంతరపరచబడినప్పుడు నువ్వు వాక్యం మీద స్థిరంగా, విశ్వాసములో నువ్వు స్థిరంగా నిలబడగలుగుతావు. దేవుని మాటను కాకుండా నువ్వేదో ఎమోషనల్గా నువ్వు క్రైస్తవుడిగా రూపాంతరపరచబడితే అది స్థిరంగా మనము జీవించలేము. దేవుని మాటను బట్టి నువ్వు రూపాంతరపరచబడి, దేవుని మాటను బట్టి నువ్వు పరిశుద్ధపరచబడి, దేవుని మాట చేత నువ్వు రక్షింపబడినట్లయితే నీ హృదయము శుద్ధీకరించబడుతుంది, నీ హృదయము రూపాంతరపరచబడుతుంది కదా. మనము చేసే నటనను బట్టి మనం పవిత్రులము కాలేదు. మనము చేసే ఆచారాలను బట్టి మన హృదయము పవిత్రము కాదు. అవుతుందా? మనం ఏదో తలస్నానం చేసి తెల్ల బట్టలు వేసుకుంటే మన హృదయం పవిత్రం అవుతుందా? కాదు కదా.
ఆయన మాటను బట్టి మన హృదయం పవిత్రపరచబడుతుంది కదా. మనం వేసే వేషాలను బట్టి పవిత్రము కాలేం, మనం చేసే ఆచారాలను బట్టి మన హృదయం పవిత్రము కాలేదు కదా. ఆయన మాట చేత నువ్వు పవిత్రము చేయబడితే, ఆయన మాట చేత నీ హృదయం శుద్ధీకరించబడితే, నువ్వు ఆయనతో నువ్వు అంటు కట్టబడతావు. అప్పుడు నువ్వు ఫలించే కుటుంబముగా, ఫలించే తీగగా ఈ లోకములో మనం జీవించగలుగుతాం. ఈరోజు నువ్వు ఆయన మాట చేత నువ్వు విశ్వాసము కలిగి, విశ్వాసాన్ని పొందుకొని మనం జీవించగలుగుతున్నామా? అందుకనే ఒక మనిషికి ఒక మాట, నువ్వు పవిత్రంగా రూపాంతరపరచబడాలంటే, నీ హృదయము శుద్ధీకరించబడాలంటే, నీ పాపము క్షమించబడాలంటే, నీ శాపము నీలో నుంచి తొలగించబడాలంటే ఆయన మాట చేత. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు, నా మాట చేత మీరు పవిత్రము చేయబడి ఉన్నారు. ఇంకా వేరే ఏదే జీవము లేని మాట చేత కాదు. ఈరోజు జీవము లేని మాటలు ఎన్నో వింటున్నారు, నరుని మాటలు ఎంతో మంది వింటున్నారు, కానీ జీవము కలిగిన మాటల చేత మన హృదయాన్ని పవిత్రము చేసుకోలేకపోతుంటున్నాం. జీవము కలిగిన మాటల చేత మన పాపాలని మనము ఒప్పుకోలేని పరిస్థితిలో కనపడుచుంటున్నారు అనేకులు. మన పాపాలు మనము క్షమించుకోవడానికి ఆయన మాట మన కొరకు సిద్ధముగా ఉన్నది, ఆయన రక్తము మన కొరకు సిద్ధముగా ఉన్నది. మనల్ని పవిత్రులుగా చేసి, నీతిమంతులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, తన కుమారత్వమునిచ్చి, దత్తపుత్ర ఆత్మనిచ్చి, తన రాజ్యమునకు వారసులుగా చేస్తానని ఎంత మొత్తుకున్నా కానీ ఆయన మాట వినలేకపోతుంటున్నాం కదా. మన నటన జీవితంపై ఆధారపడుచుంటున్నాము, కానీ ఆయన మాట చేత మనం పవిత్రము కాలేకపోతుంటున్నాం. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట చేత నువ్వు నిజమైన రక్షణ పొందుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయన మాట చేత నీ హృదయం రూపాంతరపరచబడుతుందో, ఎప్పుడైతే ఆయన మాట చేత నువ్వు హృదయపూర్వకంగా ఆయన మాటను నువ్వు అంగీకరించగలుగుతావో, నీలోనికి విశ్వాసం వస్తుంది. వినుట వలన విశ్వాసం వస్తుంది కదా. దేవుని మాట, క్రీస్తుని గురించిన మాటలు మనం వినడం వలన విశ్వాసము కలుగుతుంది. ఆటోమేటిక్గా నువ్వు విశ్వాసము కలిగి ప్రార్థన చేయగలుగుతావు. విశ్వాసము కలిగి దేవుడి చిన్న జీవితాన్ని మనం జీవించగలుగుతాము. అప్పుడు మనము ఫలించే తీగల వల్ల కనపడతాం, అధికమైన ఫలాలు పొందుకునే కుటుంబముగా కనపడతాం, ఫలభరితమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఆయన మాట చేత మనము పవిత్రులుగా చేయబడినామా? ఆయన మాటల చేత పవిత్రులుగా చేయబడినామా? లేకపోతే ఏదో అవసరాల నిమిత్తం వచ్చి, లేకపోతే ఎవరో బలవంతము చేస్తే ఈరోజు నువ్వు దేవుని మందిరములో కనపడుతున్నావా? ఆయన మాట చేత నువ్వు పవిత్రము చేయబడినట్లయితే నువ్వు ఆయన చేత, ఆయనతో నువ్వు అంటు కట్టబడతావు. అప్పుడు నువ్వు అధికమైన ఫలము పొందుకునే కుటుంబముగా, అధికమైన ఫలాలు పొందుకునే జీవితముగా నువ్వు జీవించగలుగుతావు. నువ్వు అభివృద్ధిలోనికి రాకుండా, నువ్వు ఫలభరితమైన జీవితాన్ని జీవించకుండా ఏది అడ్డుపడుతుందో అవన్నీ కూడా ఆయన లయపరిచే వారిగా ఉంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. నీ మనసులోకి చెడు ఆలోచనలు వస్తున్నాయేమో, చెడు తలంపులు వస్తుంటున్నాయేమో, నువ్వు ఆయన మాట చేత పవిత్రము కాగలుగుచుంటున్నావా? నువ్వు ఆయన మాటను విన్నట్లయితే నీ హృదయము శుద్ధీకరించబడుతుంది. నువ్వు చెడు ఆలోచనలు నీ దరి చేరవు, చెడు తలంపులు నీ దరి చేరవు. ఒకవేళ నువ్వు మనుషులకు ఏదో నీతిమంతులుగా కనపడుచుంటున్నావేమో, మనుషులకు పవిత్రంగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీ హృదయాన్ని చూస్తుంటున్నాడు. దేవుడు నీ వ్యక్తిగతమైన జీవితాన్ని చూస్తుంటున్నాడు. నీ ఆలోచనలు, నీ తలంపులు ఎదుటి వారికి కనపడకపోవచ్చు, కానీ నువ్వు ఫలించకుండా నీకు అడ్డుపడుచుంటున్నాయి. నువ్వు ఎలాంటి పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉన్నావా? నెగిటివ్ థాట్స్ని అలౌ చేస్తుంటున్నావా? ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నామో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మన వ్యక్తిగతమైన జీవితము మనకు దేవునికి తెలుసు. ఒకవేళ నీలో క్షమించలేని గుణము, నీలో కుట్రలు, కుతంత్రాలు, అసూయలు, ఒక వ్యక్తిని ప్రేమించలేని మనస్తత్వము, ఇవన్నీ నీలో ఉంటే నువ్వు పారివేయవని గుంపులో ఉంటావు తప్ప ఫలించే తీగగా నువ్వు ఈ లోకంలో మనము జీవించలేము. ఇంకా చాలా నెగిటివ్ థాట్స్ ఉంటాయి, నెగిటివ్ ఆలోచనలు ఎన్నో ఉంటాయి. అవన్నీ మనసులో పెట్టుకుంటాం, బయటికి మాత్రము పవిత్రంగా ఉన్నట్లు కనపడతాం, భక్తిగా జీవిస్తున్నట్లు కనపడతాం. అది కాదు, ఆ పెర్ఫార్మెన్స్ కాదు దేవునికి కావాల్సింది. ఆయనతో సావాసము, ఆయనతో అంటుకట్టబడి జీవించే జీవితాన్ని దేవుడు కోరుకొని ఉంటున్నాడు.
కనుక ఈరోజు నువ్వు ఆయన మాటల చేత ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ పాపములో జీవిస్తుంటున్నావేమో, ఒకవేళ నువ్వు లోకములో కలిసిపోయి ఉంటున్నావేమో, ఒకవేళ నువ్వు ఏ రీతిగా తప్పిపోయిన గుంపులో నువ్వు కనపడుచుంటున్నావేమో, ఈరోజు ఆయన మాటను విడుదల చేస్తుంటున్నాడు, ఆయన వాక్కును విడుదల చేస్తుంటున్నావు. ఆయన మాట చేత నువ్వు పవిత్రము చేయబడుచుంటున్నావా? ఆయన వాక్కు చేత నీ హృదయము శుద్ధీకరించుకోగలుగుచుంటున్నావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. 4వ వచనాన్ని చదువుదాం. 4వ వచనం మాత్రం చదవండి ఒకసారి. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని, తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. హల్లెలూయా. మనం ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ మనము ఫలించం కదా. ద్రాక్షవల్లితో తీగ ఎలాగూ నిలిచి ఉంటే ఫలిస్తుందో, మనము కూడా ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ మనము ఫలించమంట కదా. 4వ వచనములో దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. 2వ వచనములో మనల్ని అధికమైన ఫలభరితమైన జీవితాన్ని, అధికంగా మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆశపడుచుంటున్నాడు. నువ్వు ఫలించే కుటుంబముగా మరి ఎక్కువగా ఫలింపకుండా నీకు అడ్డుపడుతున్న ప్రతి విధమైన వాటిని ఆయన తొలగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. 3వ వచనములో నువ్వు ఆయన మాటల చేత నువ్వు పవిత్రము చేయబడినప్పుడు నువ్వు ఫలించే తీగగా ఈ లోకంలో జీవిస్తావు. 4వ వచనములో ఏమి కావాలంటున్నాడు? నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలిస్తారంటున్నాడు. మీరు నా యందు నిలిచి ఉండకపోతే మీరు ఫలింపరు అని అక్కడ డిక్లేర్ చేస్తున్నాడు. తన వాక్యాన్ని, తన మాట చేత మనతో మాట్లాడుచుంటున్నాడు. ఈరోజు మనం ఆయన యందు నిలిచి ఉంటున్నామా? అందుకనే ఆయన రక్తం, ఆయన శరీరాన్ని మన కొరకు సిద్ధం చేసినాడు కదా. ఇంగ్లీష్లో ఏమంటారు? కమ్యూనియన్ అంటారు కదా. కమ్ అండ్ యూనియన్, రండి నాతో కలవండి అంటున్నాడు. రండి నాతో కలవండి. కమ్యూనియన్ అంటే మీనింగ్ అంటే దాని అబ్జర్వేషన్ మనము దాంట్లో మనం ఆ వచ్చిన ఆ పదములో మనం గమనిస్తే కమ్ అండ్ యూనియన్, రండి నాతో కలవండి అంటున్నాడు. నువ్వు ఆయన రక్తములో, ఆయన శరీరములో కలవడానికి, నువ్వు ఆయనతో అంటుకట్టబడిన జీవితాన్ని జీవించడానికి నువ్వు ఇష్టపడుచుంటున్నావా? అప్పుడే నువ్వు ఫలిస్తావంటున్నాడు. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము కదా. ఆయన లేకుండా మనము ఏ పని చేయలేము, ఏది కూడా చేయలేము. మనం అనుకుంటుంటాం దేవుడు మందిరానికి పోకపోతేంది, దేవుని వాక్యం వినకపోతేంది, నెల కాగానే మనకు జీతం వస్తుంది కదా అని అనుకుంటాం కదా. అది కాదు ఆశీర్వాదం అంటే, అది కాదు దేవుని రాజ్యంలో మనం జీవించడం అంటే. డబ్బు కాదు నీకు సంతోషాన్ని తెచ్చిపెట్టేది, నీ అంతస్తు కాదు నీకు ఆనందాన్ని తెచ్చిపెట్టేది కదా. ఇప్పుడు మనం ఒక బెంజి కారులో ప్రయాణం చేస్తున్నాం కదా. ఒక 10 కోట్లు పెట్టి ఒక బెంజి కారులో మనం ప్రయాణం చేస్తున్నాం. కొంత దూరం ప్రయాణం కాగానే ఇంటికాంచి ఒక ఫోన్ వస్తుంది, ఇంట్లో ఒక చెడు జరిగింది అని. నువ్వు డిస్టర్బ్ అవుతావా అవ్వవా కదా. మనం ఆటోమేటిక్గా మన మనసు డిస్టర్బ్ అవుతుంది. ఇంటికాంచి ఒక చెడు వార్త వచ్చింది, బెంజి కారులో కూర్చున్న మన మనసు డిస్టర్బ్ అవుతుందో అవ్వదా? అయితే 10 కోట్లు కలిగిన బెంజి కారులో కూర్చున్నా కానీ నీ మనసును కంట్రోల్ చేయదు. నీకు సంతోషము, నీకు సమాధానము, నీకు ఆనందాన్ని కలగచేసేది ఆయన మాట, ఆయనతో సావాసము, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయనతో సంబంధం కలిగిన జీవితమే నీకు ఆనందాన్ని కలగచేస్తుంది కనుక. కానీ నీకు ధనము నీకు సంతోషాన్ని ఇవ్వలేదు, నీకున్న అంతస్తు నీకు సమాధానాన్ని ఇవ్వలేదు. అది నిజమైన ఆశీర్వాదం కదా. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అంటున్నాడు. 10 కోట్ల బెంజి కారు ఉన్న మనుషులు ధన్యులని ఎక్కడన్నా రాయబడి ఉందా కదా. నువ్వు ఎప్పుడైతే ఆయనను దేవుడి కాగలుగుతావో, దేవుడిగా నువ్వు అంగీకరిస్తావో, ఆయన మాట చేత నీ హృదయము శుద్ధీకరించబడుతుంది, ఆయన మాట చేత నీ హృదయము రూపాంతరపరచబడుతుంది. నీ ఇంటి దగ్గర నుంచి ఎలాంటి చెడు వార్త నీ చెవులో పడినా కానీ నీ మనసు కంట్రోల్లో ఉంటుంది కదా. నువ్వు విన్న వార్త, నువ్వు విన్న చెడు వార్త నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు, మనం విన్న చెడు వార్త నుంచి నా దేవుడు నన్ను బయటపడేస్తాడు, నా దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు, నా దేవుడు నాకు శక్తిని ఇస్తాడు, నేను విన్న ఆ శోధనని నేను జయించగలుగుతానని నీకు నువ్వు ఫలించే బిడ్డగా నువ్వు ఆ కారులో కనిపిస్తావు కదా. అంటే నీ మనసును నీ కంట్రోల్ చేస్తుంది దేవుని యొక్క మాట
నీ డబ్బు నిన్ను కంట్రోల్ చేయలేదు. నీ ధనము, నీకున్న అంతస్తు, ఆస్తులు నిన్ను మనశ్శాంతిని తీసుకురాలేదు. అందుకనే పూర్ణ మనశ్శాంతి గలవానిగా మన మనసు ఆయనపై ఎప్పుడైతే ఆనుకొని ఉంటుందో, మనం ఎప్పుడైతే ఆయనపై ఆధారపడి మనం జీవించగలుగుతామో, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి శోధనలు ఉన్నా మన హృదయము కలవరము చెందదు, మన హృదయము భయానికి గురి కాదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. మనం అది గుర్తించగలుగుచుంటున్నామా? మనం ఆయనతో అంటుకట్టబడి ఉంటున్నామా? నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొనలేని సమస్య నీకు కనపడుతూ ఉండొచ్చు కదా. నీ కుటుంబంలో అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొండా కనపడుతూ ఉండొచ్చు. కానీ నువ్వు ధైర్యం కలిగి జీవించగలుగుచుంటున్నావా? లేకపోతే ఆయనతో అంటుకట్టబడిన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నాము? మనము సంబంధము కలిగిన క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తుంటున్నామా? లేకపోతే ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నాం? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఆయన రక్తము, ఆయన శరీరము మన కొరకు సిద్ధము చేయబడి ఉంది. మనము వచ్చి ఆయన రక్తములో, మనము ఆయన శరీరంలో మన పాలి భాగస్థులం అయిపోయి ఆయనతో అంటుకట్టబడిన జీవితాన్ని జీవించడానికి మనము మన హృదయాలని సిద్ధము చేసుకోగలుగుతుంటున్నామా? లేకపోతే దేవునికి వేరుగా, ఆయనకు వేరుగా ఉండి నేను సాధించగలుగుతాను. కొంతమంది అనుకుంటారు, నేను ఇది చేయగలిగినాను, నేను ఇది చేసినాను, నేను ఇది సాధించినానని కదా. కానీ పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో, నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తమును చేయగలుగుతాను అంటున్నాడు కదా. ఆయన యందు మనము, ఆయన లేకుండా మనం ఏమి చేయలేం. ఎప్పుడైతే ఆయన చేత మనం అంటు కట్టబడతామో సమస్తమును మనము సాధించగలుగుతాం. ప్రతి శోధనని జయించగలుగుతాము. ప్రతి అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందుకోగలుగుతాము. ఆయన చేత అంటుకట్టబడి ఫలించబడిన ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఈరోజు మనం ఏ రీతిగా జీవిస్తుంటున్నాం? నూతన సృష్టిగా రూపాంతరపరచబడిన మనం ఆయన మాట చేత పవిత్రము చేయబడినామా? ఆయన వాక్కు చేత మనం పవిత్రము చేయబడినామా? ఏ రీతిగా మనము పవిత్రము చేయబడినామో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు, మన హృదయాన్ని చూస్తుంటున్నాడు. 5వ వచనం మాత్రం చదువుదాం. 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనంలో మనం గమనించినట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు కదా. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం. మనము ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయనతో మనం సంబంధము కలిగి అంటుకట్టబడిన జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో మనము సమస్తమును మనము జయించగలుగుతాం. ఈ లోకాన్ని జయించే విశ్వాసమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ లోకములో అత్యంత విలువైనది పాప క్షమాపణ. ఆ పాప క్షమాపణ విలువైనది. లోకములో అత్యంత విలువైన పాప క్షమాపణ పొందుకోగలిగిన విశ్వాసము కలిగిన మనము ఒక చిన్న శోధన నుంచి విడుదల పొందుకోలేకపోతుంటున్నాం. ఒక చిన్న బలహీనతల నుంచి స్వస్థత పొందుకోలేకపోతుంటున్నాం. దానికి గల కారణం ఏంటంటే మనం ఆయన యందు నిలిచి ఉండడం లేదు. మనం ఎప్పుడైతే ఆయన యందు నిలిచి ఉంటామో ఆ పవర్ని మనం ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటాం. మనం ఎప్పుడైతే ఆయనతో అంటుకట్టబడిన జీవితాన్ని మనం జీవిస్తుంటామో ఆ పవర్ని మనం పొందుకొని ప్రతి శోధనని, బలహీనతల్ని మనం జయించగలుగుతాం. ఎప్పుడైతే మనం అంటుకట్టబడిన జీవితాన్ని మనం జీవిస్తుంటామో మన హృదయము పరిశుద్ధపరచబడుతుంది. స్థిరమైన విశ్వాసములో ఉండగలుగుతాము. విశ్వాసం కలిగి ప్రార్థన చేయగలుగుతాము. ఆ ప్రార్థన ద్వారా మనం ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. మనం చేసే ప్రార్థనలో శక్తి కలిగిన ప్రార్థన మనం చేస్తుంటున్నామా? విశ్వాసము కలిగిన ప్రార్థన మనం చేస్తుంటున్నామా? లేకపోతే విశ్వాసం లేని ప్రార్థన, శక్తి లేని ప్రార్థన మనము చేసి ఫలితం కొరకు ఎదురు చూస్తుంటున్నామా? విశ్వాసము కలిగిన ప్రార్థన మనము చేయగలుగుతాం. ఎప్పుడైతే విశ్వాసం కలిగిన ప్రార్థన మనము చేయగలుగుతామో ఆ ప్రార్థనకు మనము ప్రతిఫలాన్ని మనము చూస్తుంటాం. ప్రార్థన చేస్తాము, ప్రార్థన సహాయము కోరుతాము, కానీ ప్రార్థన అయిపోయినాక మన జీవితం మనదే, మన బ్రతుకు మనదే. అప్పుడు ఎలా పొందుకుంటాము దేవుని యొద్ద నుంచి విడుదల? ప్రార్థన చేసేటప్పుడు ఒక విశ్వాసము, ప్రార్థన అయిపోయినాక ఒక విశ్వాసము అనేకుల కుటుంబాల్లో కనపడుతుంది. వాళ్ళ పేరుకు మాత్రము ప్రార్థన చేయమని అంటారు.
ప్రార్థన అయిపోయిన తర్వాత మాదే మీదే, మా దారి మాదే, మీ దారి మీదే, ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేసింది. దేవుని వాక్యానికి, దేవుని మాటకు మన విశ్వాసము మిక్స్ అయిపోతేనే, రెండు కలిస్తేనే మనము దేవుని యొద్ద నుంచి ఫలాల్ని మనం చూడగలుగుతాం కదా. అంటే ఆయన చేత అంటు కట్టబడితేనే, ఆయనలో మనము నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాము. ఆయన లేకుండా నథింగ్ కదా. పౌలు అందుకే చెప్తుంటున్నాడు, ఆయన లేకుండా నేనేమీ చేయలేను, ఆయన లేకుండా నేనేమీ చేయలేను, కానీ నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తమును చేయగలుగుతాను, నేను సమస్తమును చేస్తాను అంటున్నాడు పౌలు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా ఆ మాట? నేను సమస్తమైన శోధనని జయించగలుగుతాను, ప్రతి అపవాదిని జయించగలుగుతాను, ప్రతి అనారోగ్యం నుంచి నేను స్వస్థత పొందుకోగలుగుతానని నువ్వు హృదయపూర్వకంగా ఆ మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వు ఎప్పుడైతే అంటు కట్టబడతావో ఆ మాట నీ హృదయంలో నుంచి వస్తుంది, ఆ ధైర్యం నీ హృదయంలో నుంచి వస్తుంది, నీ హృదయంలో ఆ విశ్వాసము కనపడుతుంది, నీ హృదయంలో ఆ ధైర్యము కనపడుతుంది. అప్పుడు నువ్వు ఆయనలో ఫలించిన కుటుంబముగా, ఫలభరితమైన కుటుంబముగా ఈ లోకములో మనము జీవిస్తూ ఉంటాం. ఈరోజు మనము ఏ రీతిగా మనము జీవిస్తుంటున్నాం? మనము ఆయనతో రిలేషన్షిప్ కలిగి మనం జీవిస్తుంటున్నామా, లేకపోతే ఆయనతో సంబంధము లేకుండా మనం జీవిస్తుంటున్నామా? ఆయనతో రిలేషన్షిప్ కలిగి జీవించడం అంటే కేవలం వారము చర్చికి రావడము కాదు, ప్రతి క్షణము కూడా ఆయనతో సంబంధం కలిగి మనం జీవించాలి. ప్రతి పరిస్థితిలో కూడా మనం ఆయనతో సావాసము కలిగి జీవించాలి. ప్రతికూలమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు కూడా నువ్వు ఆయనతో సంబంధము కలిగి జీవించాలి. ఒకవేళ నువ్వు సమృద్ధిలో, సంతోషములో, ఆనందంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆయనతో సంబంధము కలిగి జీవించాలి. ఏదో శోధన వచ్చినప్పుడు, ఏదో బలహీనత వచ్చినప్పుడు, ఏదో నీకు బంధకాలు, కష్టాలని కుటుంబంలో కనపడినప్పుడు మాత్రమే కాదు, ప్రతి సమయములో, ప్రతి క్షణము కూడా నువ్వు ఆయనతో సంబంధము కలిగి జీవించినప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని అందును కూడా ఆయన జ్ఞానము కనపడుతుంది, ఆయన నడవడిక కనపడుతుంది, ఆయన సహాయము నీకు తోడుగా ఉంటుంది. అప్పుడు ఫలించే తీగగా నువ్వు ఈ లోకములో జీవించగలుగుతావు. అప్పుడు నీ మనసులోకి ఎలాంటి నెగటివ్ ఆలోచన, తలంపులు కూడా దరి చేరకుండా నీకు సత్యమైన మార్గములో, జీవ మార్గములో, వెలుగు మార్గములో మనము జీవించగలుగుతాం. ఈరోజు ఏ రీతిగా మనము జీవిస్తుంటున్నామో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. 6వ వచనములోనికి వెళ్దాం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి, హల్లెలూయా, తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చాలండి, మనుషులు అట్టి వాటిని పారవేసి కాల్చి వేస్తారంట. అంటే ఒకవేళ నువ్వు దేవునికి అంటు కట్టబడకుండా, దేవునికి వేరుగా నువ్వు ఈ లోకంలో జీవిస్తుంటున్నావేమో, అంటే దేవునితో సంబంధము లేకుండా, ఆ సంబంధము తొలగిపోతే, సంబంధం లేకుండా నువ్వు జీవిస్తుంటున్నావేమో, అప్పుడు మనుషులు నిన్ను కాల్చి వేస్తారంట. ఉదాహరణకు భర్త భార్యలు కలిసి జీవిస్తుంటున్నారు, వాళ్ళు విడాకులు తీసుకొని భార్య ఒక గల్లీలో, భర్త ఒక గల్లీలో ఉన్నారు అనుకోండి, ఎట్లా చూస్తుంది సమాజం? కాల్చి, నిజంగానే కాల్చే చూపులు కనపడతాయి, కాల్చే మనసు, ఆ గల్లీలో ఉన్న మనసు అందరు కూడా అదో రకముగా చూస్తుంటారు. నువ్వు ఎప్పుడైతే వేరు చేయబడతావో నీకు విలువ తగ్గిపోతుంది కదా. విడిపోయిన వాళ్ళకు విలువ తగ్గిపోతుందా? తగ్గిపోదా? ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనం పెద్ద పెద్ద ధనమున్న వాళ్ళకి విలువలే తగ్గిపోయినాయి. కోట్లున్న సెలబ్రిటీలు విడిపోగానే సోషల్ మీడియా ఈమె మంచిది కదా, ఆ మంచిది కాదు, ఆడు మంచిదిగా, ఈడు మంచోడు కాదు, మీకు విడిపోయిన వాళ్ళ యొక్క విలువ తగ్గిపోతుంది. మనుషులు కాల్చివేస్తారంట, దేవుడు కాదు, మనుషులు కాల్చివేస్తాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు దేవుని చేత ఎప్పుడైతే విడిపోతావో ఫస్ట్ వచ్చేది ఏంటి? గర్వం వచ్చేస్తుంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి విడిపోతావో ఇమ్మీడియట్లీ అపవాది నీలోనికి గర్వము తీసుకొస్తుంది. నేను దేవుని మందిరానికి పోకున్నా, దేవునితో నేను సావాసం లేకున్నా, నేను ఆశీర్వదింపబడినాను, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టినాను, కార్లు కొన్నాను, బంగ్లాలు కొన్నాను, ఇది కొన్నాను, అది కొన్నానని నీకు నువ్వుగా చెప్పుకోగానే ఆటోమేటిక్గా నీలోనికి గర్వం వస్తుంది. గర్వము నిన్ను
నాశనానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. అంటే అందుకనే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో నీ కుటుంబ జీవితం ఉన్నా కానీ దేవునితో సంబంధము కలిగి దేవునితో అంటుకట్టబడిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే నిన్ను అధికంగా మరి ఎక్కువగా ఫలించేటట్లుగా దేవుడు నిన్ను నడిపిస్తుంటాడు. నువ్వు మరి ఎక్కువగా ఫలించకుండా ఏది అడ్డుపడుతుందో అవన్నీ కూడా ఆయన తొలగిస్తానంటున్నాడు. ఆయన మాట విడుదల చేసి మనల్ని పవిత్రులుగా చేస్తానంటున్నాడు. నువ్వు నా యందు అంటుకట్టబడి ఉండి చాలు, మిగతాది మొత్తం నేను చూసుకుంటాను. నీకు ఏది అవసరమో అది నేను సమకూరుస్తాను. నీకు నీ కుటుంబానికి ఏది కావాలో అది నేను ఇస్తాను. నిన్ను పోషించేవాడను, నిన్ను రక్షించేవాడను, నిన్ను కాపాడేవాడను, నీ కుటుంబాన్ని భద్రపరిచేవాడని అంటున్నాడు. ఈరోజు మనము ఆయనలో సావాసము కలిగి ఆయనతో అంటుకట్టబడిన జీవితాన్ని మనము జీవిస్తుంటున్నామా? ఎప్పుడైతే గర్వం వస్తుందో అది నాశనానికి దారి తీస్తుంది. నువ్వు ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నాం? దేవుని చేత అంటుకట్టబడినట్లయితే నీ మాట పవిత్రంగా ఉంటుంది, నీ నడవడిక పవిత్రంగా ఉంటుంది, నీ జీవితము పవిత్రంగా ఉంటుంది, నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు నువ్వు దేవుని ఆత్మ చేత ఈ లోకములో నడుస్తూ ఉంటావు. ఒకవేళ నువ్వు పడిపోతున్నావేమో, నీ ఆత్మ, నీ అంతరాత్మ నిన్ను ఆల్రెడీ గద్దిస్తూ ఉంటుంది. నువ్వు సరి చేయబడతావు, లేకపోతే తన మాట విడుదలైనప్పుడు నువ్వు సరి చేయబడతావు. అప్పుడు మరి ఎక్కువగా ఫలించే కుటుంబముగా, ఫలించే జీవితముగా దేవుడు ఈరోజు నిన్ను చేస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు తప్పిపోయిన జీవితాన్ని జీవిస్తుంటున్నావేమో, దేవునికి వేరుగా ఉండి జీవిస్తుంటున్నావేమో, దేవునికి వేరుగా ఉండి నీ కుటుంబ జీవితము కనపడుతుందో ఏమో. ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నామో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. 7వ వచనాన్ని చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలండి, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అంటున్నాడు. అది అనుగ్రహించబడుతుంది. ఎవరన్నా ఇస్తారు ఇలాంటి ఆఫర్? మీకు ఏది ఇష్టమో అడుగురవే నేను కొనిస్తాను. మన పిల్లలకే మనం ఆఫర్లు ఇవ్వలేం. ఇస్తామా? ఆడు ఇమ్మీడియట్లీ అడుగుతాడు, నాకు పెద్ద కార్ కావాలి, మంచి బండి కావాలి అని అడుగుతాడు. అంటే ఆడుకునే బొమ్మల కదా, అది షాపుకి పోగానే 5-6 వేలు 10,000 ఉంటుంది. పిల్లల బొమ్మలే చాలా కాస్ట్లీ ఉంటాయి. నీకు ఏది కావాలో అది అడుగురని ఆయన కొనిస్తానంటామా? చెప్పలేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మన కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు. మీకు ఏది కావాలో అది అడుగుడి, అది నేను మీకు ఇస్తానంటున్నాడు. మీరు ఎప్పుడైతే నా యందు నిలిచి ఉంటారో నేను మీ యందు నిలిచి ఉంటాను. మీకు ఏది కావాలో అది అడుగుడి, అది మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఈరోజు మనము ఆయన యందు మనము నిలిచి ఉండలేక, ఆయనతో అంటుకట్టబడిన జీవితాన్ని మనం జీవించలేక అడుగుతూ ఉంటాము రాత్రింపగళ్ళు కదా. ఉపవాసాలుండి అడుగుతాము, ఆన్లైన్ ప్రార్థనలు ఉండి అడుగుతాం, కన్నీరు కార్చి అడుగుతుంటాం. మొట్టమొదటిగా మనం అంటుకట్టబడి అడుగుతున్నామా, లేకపోతే మొట్టమొదటిగా మనం ఆయన యందు నిలిచి ఉండి అడుగుతున్నామా లేదా అనేది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం కదా. ఎప్పుడైతే ఆయన యందు మన మాటలు, మనం ఆయన యందు ఎప్పుడైతే నిలిచి ఉంటామో మనకి ఏది ఇష్టమో అది అడుగుడి అంటున్నాడు కదా. మీరు రాత్రంతా ప్రార్థనలో ఉండి నన్ను అడుగుడి అంటున్నాడా? లేకపోతే 1 గంట టైం ఇచ్చి 1 గంట ప్రార్థన చేయండి, గంట అయిపోగానే నన్ను అడగండి అంటున్నాడు అక్కడ? మీరు నా యందు నిలిచి ఉండండి, మీరు నాతో అంటుకట్టబడి ఉండండి. అప్పుడు మీకు ఏది ఇష్టమో, మీకు ఏది కావాలో అది అడుగుడి, అది మీకు అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు మనము ఆయన యందు అంటుకట్టబడిన జీవితాన్ని మనము జీవిస్తుంటున్నామా? యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయడానికి ముందుగా శిష్యులతో ఈ మాటలు చెప్పుచుంటున్నాడు. దానికంటే ముందు దాదాపు 14 సార్లు యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడి ఉంటున్నాడంట. నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను, నేను సిలువలో మరణిస్తాను, మరలా తిరిగి లేస్తాను అని దాదాపు 14 సార్లు శిష్యులతో మాట్లాడినాడంట. అంటే మీరు నా యందు నిలిచి ఉండుడి, నా మాటల యందు నిలిచి ఉండుడి, నా వాగ్దానాల యందు నిలిచి ఉండండి. ఎందుకంటే నేను మరణిస్తాను రా, ఇప్పుడున్నట్టు మీకు తోడుగా అప్పుడు ఉండదేమో. నా మాటే మీ హృదయంలో, మీ హృదయంలో నా మాటలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నేను మీ యందు నిలిచి ఉన్నానని అర్థం. దాని అర్థం కదా, నేను మరణిస్తాను, తిరిగి లేస్తానని మరి 14 సార్లు శిష్యులతో మాట్లాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన మాట యందు మనం నిలిచి ఉంటున్నామా?
మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మనము ఏది కావాలో అప్పుడు మనము దేవుని యందు నుంచి మనం అవి పొందుకోగలుగుతాం కదా. చాలా అద్భుతమైన పవర్ఫుల్ వర్డ్, లేకపోతే అద్భుతమైన వాక్యము, వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. మనము చేయవలసింది ఆయన యందు నిలిచి ఉంటే చాలు. మనము అంటుకట్టబడిన జీవితాన్ని మనం జీవిస్తే చాలు. మనకి ఏది కావాలో, ఏ అవసరత ఉందో మన ప్రతి అవసరతలను తీర్చి మనకి ఏది కావాలో అది మనకు అనుగ్రహించే దేవుడై ఇచ్చినాడు. మన క్రైస్తవ జీవితానికి బలమైన ఆయుధం ఏంటంటే ఆయన మాట యందు నిలిచి ఉండడం. ఆయన యందు మనం నిలిచి ఉండడము అది పెద్ద వెపన్ లాంటిది, ఒక ఆయుధము లాంటిది. ఎప్పుడైతే ఆయన వాగ్దానం మందు, ఆయన మాటల యందు మనం నిలిచి ఉంటామో ఇక ఎలాంటి అపవాదం వచ్చినా వేసేస్తాం అక్కడే కదా. ఆ వెపన్ మన దగ్గర ఉంటుంది, ఆ విశ్వాసం మన దగ్గర ఉంటుంది. ఎలాంటి శోధన వచ్చినా కానీ తల్వార్ ఒకే దెబ్బ శోధన ఎగిరిపోతుంది మన కుటుంబంలో నుంచి. అలాంటి బలమైన ఆయుధమే మన దగ్గర లేకపోతే మనము ఏ రీతిగా లోకాన్ని జయించగలుగుతాం. అందుకనే నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. 8వ వచనం చదువుదాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలండి, హల్లెలూయా. మీరు బహుగా ఏ రీతిగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడంట? బహుగా మల్టిప్లై చేస్తాడు మనల్ని. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి సంతోషపడును. మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. అప్పుడు మీరు మరి ఎక్కువగా ఫలిస్తారు. అప్పుడు తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. మనల్ని ఎప్పుడు కూడా మల్టిప్లై చేసే దేవుడు. ఈరోజు నీకు 10,000 జీతం ఉందేమో, ఈరోజు 20,000 సంపాదిస్తుంటున్నావేమో, దాన్ని మల్టిప్లై చేసే దేవుడు. అంటే బహుగా ఫలింప చేసే దేవుడు. నీ కుటుంబాన్ని మరి ఎక్కువగా ఫలింప చేసే దేవుడు. ఎప్పుడైతే నువ్వు అంటుకట్టబడి జీవిస్తుంటావో నీ జీవితాన్ని బహుగా ఫలింప చేసే దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మాట చేత నువ్వు సరి చేయబడతావో, ఆయన మాట చేత ఎప్పుడైతే నువ్వు పవిత్రము చేయబడతావో నిన్ను బహుగా ఫలింప చేసే దేవుడు. నిన్ను మరి ఎక్కువగా ఫలించే కుటుంబముగా, ఉన్నత కుటుంబముగా నిన్ను లేవనెత్తే దేవుడు. నీ కుటుంబాన్ని దరిద్రతలోకి తీసుకెళ్లే దేవుడు కాదు. నీ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదాలు తగ్గించే దేవుడు కాదు, డిక్రీజ్ చేసే దేవుడు కాదు, ఇంక్రీజ్ చేసే దేవుడు. హల్లెలూయా. నీ ఆశీర్వాదాల్ని ఇంక్రీజ్ చేసే దేవుడు, నీ జీవితాన్ని ఇంక్రీజ్ చేసే దేవుడు, నీ సంపాదనను మల్టిప్లై చేసే దేవుడు. మల్టిప్లై ఇంటూ 10 × 10 ఎంత? 10 × 10 ఎంత? 100 కదా. 10 రూపాయలు నీ దగ్గర ఉంటే నువ్వు దేవుని కొరకు 10 రూపాయలు దేవుని రాజ్య విస్తరణ కొరకు నువ్వు ఇవ్వగలిగితే నేనేం చేస్తాడు? 10 × 10 100 రెట్ల మల్టిప్లై చేస్తాడు. ప్లస్ కాదు కదా. 10 × 10 20 అవుతుంది, కానీ ఆయన మల్టిప్లై చేస్తాను అంటున్నాడు బహుగా. ఒక్కటి మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎప్పుడు కూడా బహుగా ఫలింప చేసే దేవుడు, మల్టిప్లై చేసే దేవుడు. ఈరోజు నువ్వు ఆయన మాటల చేత పవిత్రము చేయబడుచుంటున్నావా? నువ్వు ఆయన రాజ్య విస్తరణ కొరకు ఒక పార్ట్నర్గా, ఒక భాగస్వామిగా మనం ఉండగలుగుచుంటున్నావా? నువ్వు పార్ట్నర్గా, ఒక భాగస్వామిగా నువ్వు ఎప్పుడు ఉండగలుగుతావంటే దేవుని చేత అంటు కట్టబడినప్పుడే దేవుని రాజ్య విస్తరణలో ఒక పార్ట్నర్గా ఉండగలుగుతావు. నువ్వు దేవుని చేత అంటు కట్టబడినప్పుడే ఆయన మాటల చేత పవిత్రము చేయబడతావు. దేవుని చేత నువ్వు అంటు కట్టబడినప్పుడే మరి ఎక్కువగా ఫలింపబడే జీవితము, ఫలభరితమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. నువ్వు ఎక్కడ పార్ట్నర్షిప్ లేకుండా, ఎక్కడ నువ్వు అంటుకట్టబడకుండా అప్పుడు నువ్వు దేవునికి వేరుగా ఉంటావు. గర్వము నీలోనికి వస్తుంది, నాశనము నువ్వు చూస్తుంటావు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మరి దేవుని మాటల చేత మనం పవిత్రం చేయబడినప్పుడు ఒక్కొక్కసారి పోయిన వారం కేజీ ఒక సాక్ష్యాన్ని చెప్పింది. నేను ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పాపము చేస్తే మరలా నేను సరి చేసుకోగలుగుతున్నానని. విన్నారు ఎవరైనా? అంటే మనము ఆయన చేత అంటు కట్టబడినప్పుడు మనం చేసే మిస్టేక్ ఏంటో మనకి ఇమ్మీడియట్లీ తెలిసిపోతుంటుంది. దాన్ని ఇమ్మీడియట్లీ
అదే 2వ వచనంలో అదే రాస్తుంటున్నాడు. మీరు మరి ఎక్కువగా ఫలింపకుండా ఏది అడ్డుపడుతుందో అది తొలగిస్తానంటున్నాడు. అంటే మనము మరి ఎక్కువగా ఫలింపకుండా చెడు ఆలోచన, చెడు తలపులు, ఇంకేదైనా పాపం, ఏదైనా శోధన అడ్డుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని ఆత్మ మనలో ఉంటుంది. మనము దేవుని చేత అడ్డుకట్టబడి ఉంటాము. ఆటోమేటిక్గా మనము సరి చేయబడతాం. ఈరోజు మనం ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నాం? మనము దేవుని చేత అంటుకట్టబడిన జీవితము, దేవుని చేత దేవుని రాజ్య విస్తరణకు ఒక పార్ట్నర్, ఒక భాగస్వామిగా ఉండగలుగుతుంటున్నామా? సత్యం ఏంటో మనం తెలుసుకోగలిగినాం. మనం ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ దేవుని రాజ్య విస్తరణ కొరకు ఒక పార్ట్నర్గా మనం ఉండాలి. దేవుని వాక్యము అంటే మరి ఎక్కువగా మనం ఫలించడానికి అడ్డుగా ఏది ఉందో అది తొలగించుకోవడానికి దేవుడే మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉంటున్నాం? దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం ఒక పార్ట్నర్గా ఉండగలుగుతుంటున్నామా? దేవుని చేత మనం అంటుకట్టబడిన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? బహుగా ఫలించే కుటుంబముగా, బహుగా ఫలించే జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? మల్టిప్లై చేస్తాడు, ఇంక్రీజ్ చేస్తాడు. ఈరోజు నీ జీవితాన్ని, నీ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదాల్ని ఇంక్రీజ్ చేసే దేవుడు తప్ప డిక్రీజ్ చేసే దేవుడు కాదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మరి ఇలాంటి జీవితాన్ని మనము జీవించాలంటే మనం ఎక్కువగా మనము చేయవలసింది ప్రార్థనలో ఆయనతో గడపాలి. ప్రార్థనలో మరి సాంగ్స్, పాటలు పాడే విధానంలో, వర్షిప్ చేసే విధానంలో మనం ఆయనతో గడిపినప్పుడు తొలగిపోకుండా అంటుకట్టబడిన జీవితాన్నే మనము జీవిస్తుంటాము. చివరికి ఒక వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. యూదా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము. యూదా 1:21 మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్యాన్ని ప్రతిరోజు ఒక్కసారి ఈ వాక్యాన్ని చదివి మీరు అంటకట్టబడకుండా దేవునికి వేరుగా ఎప్పుడైనా పడిపోతున్నారేమో, దేవునికి వేరుగా ఎప్పుడైనా చేయబడే లాంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయేమో, ఒక్కసారి వచనాన్ని చదివి మోకరిల్లి ప్రార్థన చేయండి. ఇమ్మీడియట్లీ మనలో ఆయనతో అంటుకట్టబడతారు మీరు. యూదా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని త్వరగా చదవండి. యూదా 1:21 మాత్రము చదవండి. అక్కడ అద్భుతమైన సత్యము కనబడుతుంది. నువ్వు ఆత్మానుసారమైన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తుంటున్నా, నీవు ఒకవేళ ఎప్పుడైనా పడిపోచుంటున్నావేమో, ఒకవేళ ఎప్పుడైనా లోకములో కలిసిపోచుంటున్నామో, ప్రార్థన ద్వారా లేకపోతే వర్షిప్ ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఇమ్మీడియట్లీ మరలా ఆయనతో అంటుకట్టబడతావు. నీకు మోకరిల్లి ప్రార్థన చేసుకోవడానికి నీకు మనసు రావడం లేదేమో. ఒకవేళ మోకరిల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక నెగ్లెక్ట్, ఒక ఏమంటారు దాన్ని, నిర్లక్ష్యము నీ మనసులోనికి వస్తున్నదేమో. ఇమ్మీడియట్లీ ఈ వచనాన్ని తీసి చదివి మోకరిల్లు. ఇమ్మీడియట్లీ నువ్వు ఆయన చేత నువ్వు అంటుకట్టబడతావు. ఒకసారి చదువుదాము. 1వ అధ్యాయం 20-21, 20వ వచనము 21వ వచనము 2 కలిపి ఉంటాయి. అవి 2 చదువుదాం ఒకసారి. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మీద మిమ్ముని మీరు కట్టుకొనుటకు, మిమ్ముని మీరు అంటుకట్టబడి జీవించుటకు, మిమ్ములను మీరు పవిత్రమైన జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవాంతమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి అంట. ఎవరిని మృంగుదునా అని అపవాది చూస్తుంది. ఒకవేళ నువ్వు మింగబడ్డావేమో, అపవాదికి దొరికిపోయినావేమో, మరలా నిన్ను నీవు సరి చేసుకోవడానికి నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడు, నువ్వు వర్షిప్లో, ఆరాధనలో నువ్వు గడిపినప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించగలిగినప్పుడు ఇమ్మీడియట్లీ దేవుని ప్రేమలో నువ్వు నిలిచి ఉంటావు, దేవుని రక్తములో నువ్వు నిలిచి ఉంటావు, దేవుని సావాసములో నువ్వు నిలిచి ఉంటావు, దేవుని చేత నువ్వు అంటుకట్టబడి జీవిస్తూ ఉంటావు. అప్పుడు నువ్వు బహుగా ఫలించే కుటుంబముగా నీ కుటుంబాన్ని ఫలింప చేస్తుంటున్నాడు. మరి ఎక్కువగా ఫలించబడిన జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని నీకు ఇవ్వనయించున్నాడు. ఇవన్నీ కూడా మీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. 15-11 వచనాన్ని చివరి ఒకసారి చదువుదాము. యోహాను సువార్త 15-11 వచనము. ఇవన్నీ కూడా మీ సంతోషము పరిపూర్ణమగునట్లు నేను ఈ మాటలు పలుకుచున్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తుంటున్నాడో
మన సంతోషము పరిపూర్ణమగునట్లు. చదవండి ఒకసారి. మీ యందు నా సంతోషము ఉండవలననియు. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చాలండి. మీ సంతోషం ఎప్పుడు మీ యందు ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులన్నీ మీకు తెలియచేస్తుంటున్నాను. పుట్టిగా చెప్పట్లేదు నాకు కదా. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులన్నీ మీకు తెలియచేస్తుంటున్నాను. ఈరోజు మనం ఏ రీతిగా ఉంటున్నాం? పడిపోయిన స్థితిలో ఉంటున్నామా? బలహీనపడిన స్థితిలో ఉంటున్నామా? ఆయన చేత అంటుకట్టబడిన జీవితాన్ని జీవిస్తుంటున్నామా? నీకు ఫలభరితమైన జీవితం నీకు కావాలా? బహు ఎక్కువగా, ఒకసారి చదవండి, బహుగా ఫలించే జీవితం కావాలనుకుంటున్నావా? మరి ఎక్కువగా ఫలించే తీగ వలె ఉండాలని ఆశపడుచుంటున్నావా? బహుగా ఫలించే కుటుంబముగా, బహుగా ఫలించే జీవితముగా, బహుగా ఫలించే జీవితాన్ని జీవించాలని నువ్వు ఆశపడుచుంటున్నావా? ఈ సంగతులన్నీ కూడా మీరు మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులన్నీ మీకు నేను తెలియచేస్తుంటాను అంటున్నాడు. ఈరోజు ఏ రీతిగా నీ హృదయం ఉంటున్నది? ఏ రీతిగా నువ్వు ఆయన చేత అంటుకట్టబడినావా? నువ్వు ఆయన చేత అంటుకట్టబడినావంటే ఇమ్మీడియట్లీ పాపమేదో శాపమేదో, ఏది చెడో ఏది మంచో ఇమ్మీడియట్లీ నీకు తెలిసిపోతుంది. నువ్వు మరి ఎక్కువగా ఫలించకుండా అడ్డుగా ఉన్న ఇమ్మీడియట్లీ ఆయన సహాయం చేత అవి క్యాన్సిల్ చేసుకోగలుగుతాం. ఈరోజు ఆయన మాటల చేత పవిత్రము చేయబడ్డావా? ఒకసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం.